గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది నాన్ టెక్నికల్ జాబ్ సంబంధించి ఈ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ అనేది మనం చూడబోతున్నాము. సో ఇదేంటంటే 10th స్టాండర్డ్ బేసిక్ మీద బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి, వాటి యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు వాటిని ఒకసారి చూస్తే మీకు ఒక హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు నోటిఫికేషన్ సంబంధించి మాత్రమే ఈరోజు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సబ్మిషన్ ఆన్లైన్ అనేది 5th ఫిబ్రవరి 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. 21st మార్చ్ 2021, నియర్ అబౌట్ మీకు 1.5 month అనేది ఛాన్స్ ఉంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసే ప్రొసీజర్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు ఒకసారి ఇంటర్నెట్లో చూసినట్లయితే మ్యాక్సిమం వీడియోస్ అనేది మీకు కనపడతాయి అన్నమాట. సో లాస్ట్ డేట్ ఏ విధంగా అని ఒకసారి చూసుకోండి. బట్ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది కంపల్సరీ తెలుసుకోవాలి. మీకు ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే నేను హ్యాండ్ రిటన్ మ్యాథమెటిక్ నోట్స్ అనేది ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. వాటి యొక్క రేట్స్ కూడా మేము మీకు ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వేకెన్సీస్, వాటికి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ మనకి పెద్దగా అవసరం లేదు. మనకు అవసరం ఏంటంటే కంటెంట్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ మనం ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది దాని మీద చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 100. దాని తర్వాత మీకు క్వాలిఫై అయితే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ Tier 2, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ టైప్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే డిసబిలిటీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీరు చూసుకోండి. నేషనాలిటీ, వాటి యొక్క సిటిజన్షిప్ మనకు కంపల్సరీ ఉండాలి. ఏజ్ లిమిట్, మీరు ఖచ్చితంగా ఈ ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్ కంపల్సరీ మీరు 18 to 25 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా 5, 3, 10 సంవత్సరాలు అనేది దీంట్లో చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఏంటి మీరు ఆ స్లాట్లోకి వస్తారా రారా అనేది. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవి మీకు అవసరం లేదు. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ కంపెన్సేటరీ టైమ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ స్క్రైబ్ అంటే ఎవరైతే బాగలేకుండా ఉంటారో వాళ్ళకి, అంటే కళ్ళు కనపడవు వాళ్ళకి రాపించడానికి వేరే అతను అనేది హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళని స్క్రైబ్ అంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఖచ్చితంగా మనకు 10th స్టాండర్డ్ అనేది మినిమం అనమాట, అదే కావాలి. యాక్చువల్లీ మీరు MBA చేసుకోండి, ఏం చేసుకోండి, దట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. ఎగ్జామినేషన్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. అప్లై చేసే ప్రొసీజర్ చూసినట్లయితే https://ssc.nic.in వీటిలో మనము అప్లై చేసి ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 months old from the date of publication of the notice of examination, and the date on which the photograph has been taken should be clearly printed on the photograph. ఇక్కడ ఏంటి మనం చూడండి, ఈ ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 months, 3 నెలల తర్వాత అంటే ముందు ఉండకూడదు అనమాట, కరెంట్గానే ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ద డేట్ ఆఫ్ ఆ రోజు నుంచి ఎప్పుడైతే పబ్లిష్ అయింది అదే ఈ రోజు నుంచి అనమాట. అండ్ ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ షుడ్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫ్ మీద ఆ డేట్ అనేది కంపల్సరీ కనపడాలి. సో వాటిని మనం రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ పెడితే బాగా నీట్గా కనపడుతుంది. సో ఓవరాల్ JPEG ఫార్మాట్లో ఉండాలి. మీరు ఫోటోషాప్ అతను అడిగితే, లేదంటే మీరు PPTలోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా ఫోటోగ్రాఫ్ కింద నీట్గా ఇన్సర్ట్ చేసి సెల్. సో అదేంటంటే ఈ డేట్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు నుంచి 3 నెలల మధ్య స్లాట్లో, అంతేగాని 3 నెలల ముందు మాత్రం చేయకండి. అదేవిధంగా ఆ డేట్ ఏదైతే ఉందో ఆ ఫోటోగ్రాఫు లేదనుకో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఆ డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సంతకం కూడా కంపల్సరీ ఒక JPEG ఫార్మాట్లోనే ఉండాలన్నమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫీ అనేది 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. SC ST వాళ్ళకి, PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్లకి ఫీ అనేది ఉండదు. సో ఆ అప్లై చేసినది ఎప్పుడు డబ్బులు అనేది స్లాట్ మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్లో అప్లై చేస్తారో అప్పటికప్పుడే మీరు నెట్ బ్యాంకింగ్లో ట్రై చేయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ పేమెంట్ అనేది
ఈ విధంగా ఏటీఎం త్రూ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ చేయడానికి ట్రై చేయండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెస్పెక్ట్ మనము తెలుగు వాళ్ళం కాబట్టి మనకు కావాల్సింది మనం ఏ రీజన్లోకి వస్తాము, మనము కర్ణాటక కేరళ కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వచ్చేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి సదర్న్ రీజన్లో మనం చూసినట్లయితే ఎస్ఆర్ ఇప్పుడు ఈ సదర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్స్ అనేది మనకి ఈ డిఫరెంట్ ప్లేసెస్ గుంటూరు, చీరాల, కర్నూలు వాటి యొక్క కోడ్స్ అనేది దాంట్లో కంపల్సరీ ఏ ప్లేస్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్ ఒక 3 ప్రిఫరెన్సెస్ అనేది మీరు పెట్టడానికి ట్రై చేయండి. వీటన్నిటికీ రీజనల్ డైరెక్టర్ అనేది సదర్న్ రీజన్కి మనకు చెన్నైలో ఈ విధంగా మనం అక్కడ చూడొచ్చు సంపత్ బిల్డింగ్ దగ్గర. మొత్తం అన్నీ ఈ విధంగా ప్రతి ఒక్కటి మీ కరస్పాండెన్స్ అన్నీ అక్కడ లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. బైలింగ్వల్ ఉంటుంది. సార్ తెలుగులో ఉంటుందంటే తెలుగులో అనేది ఉండదు తమ్ముడు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. సో ఈ పేపర్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఒక ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, లేదంటే ఒక లెటర్ లేకోకుంటే ప్రిసైజ్ రైటింగ్ కానీ ఈ రెండింటిలో మీకు రావచ్చు. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మంచి కట్ ఆఫ్ తీసుకొస్తారో వాళ్ళకి ఈ విధంగా టైర్ 2 అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంగ్లీష్ అనేది 25 ఉంటాయి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ నన్ను మీరు అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను ఎస్ఎస్సి సిజిఎల్ అనేది నాది గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇది ఒకటి క్లియర్ అయిందనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసినట్లయితే రీజనింగ్ 25 చాలా ఈజీగా ఉంటాయి, మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఓవరాల్ ఏంటంటే మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే జీకే అనమాట. వాటిలో జీకే, జిఎస్ అంటే మొత్తం అన్నీ వస్తాయన్నమాట. ఆల్ అరౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి, 0.25 అనేది చెప్పుకోవచ్చు. డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ 2 చూసినట్లయితే షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ దీంట్లో 50 మార్కులు ఉంటాయి. 30 నిమిషాలలో మీరు రాయాల్సి ఉంటుంది. 40 minutes ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్. అదేవిధంగా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఏమేమి సిలబస్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. దీనికి తగ్గట్టుగా ఇంగ్లీష్లో ఏమేమి రావాలి, మొత్తం గ్రామర్ అనేది ఉంటుందన్నమాట. అన్నీ ఏదైనా అడగచ్చు మీకు. ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని చాప్టర్స్ ఉంటాయి. జీకేలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఈ పేపర్ 2లో కూడా మీరు చూసినట్లయితే హిందీ అండ్ ఇంగ్లీష్లో రాయొచ్చు. మనకి హిందీ ఎంత పర్మిసిబుల్ అంటే అంత బాగా మనకు రావు కాబట్టి మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాయడం ట్రై చేయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే దీని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మీరు పాస్ అయితే మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ సెంటర్కి అంటే ఇక్కడ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఒక ఒరిజినల్ ఐడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు తీసుకెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే మరి ఈ 2 ఎగ్జామ్స్ పాస్ అవుతారో ఆటోమేటిక్గా టైర్ 1 పాస్ అయ్యి టైర్ 2లో వెళ్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి తీసుకెళ్ళాలనేది ఫర్దర్ అనేది మీకు దీంట్లో అన్ని 10th స్టాండర్డ్ సర్టిఫికేటు, డొమిసైలు, అక్కడ నుంచి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు డిశ్చార్జ్ బుక్కు, అదేవిధంగా దానికి సంబంధించిన కరస్పాండెన్స్ ఏదైతే ఉందో ఓబీసీ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మెయిన్ 2 విషయాలు. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. మీ 10th క్లాస్ యొక్క మార్క్స్ కార్డ్ రోల్ నెంబర్ అవసరం అవుతుంది. ఆ రోల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగాడో ఆ నెంబరు ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో కింద డేట్ అనేది డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ DOP అని రాసి రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ నీట్గా బోల్డ్ చేసి అతను చెప్పండి బోల్డ్ చేయమని. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను, ఎలా ఉండాలి అనేది దాంట్లో మీకు అర్థమైపోతుంది. సో దాని త్రూ మీరు చేయడానికి ట్రై చేయండి. సో ఆ విధమైన డీటెయిల్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది పేపర్ 1, పేపర్ 2 ప్రాసెస్ త్రూ మీరు చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దీంట్లో అనెక్షర్స్ కొన్ని ఇచ్చింటాడు అనమాట. అనెక్షర్స్ అంటే ఏమేమి ఆ కాపీస్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఏమేమి కాపీస్ ఉండాలి ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఫర్ ఓబీసీ కేటగిరీ కానీ ఈ అనెక్షర్స్ అనేది డిఫరెంట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్ ఇన్ ద ఎగ్జామినీ టు రైట్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ ఓన్ స్క్రైబ్ ఎవరైతే ఫిజికల్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వేరే అతనితో రాపించాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూసుకోండి. అది మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. చాలా మంచి ప్రాసెస్ అనమాట. రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ ఎగ్జామినేషన్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అనెక్షర్ 3Aలో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. రెస్పెక్ట్ ఏమైతే అడుగుతాడో మొత్తం అన్నీ దీంట్లో పెట్టడానికి ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. మీరు నోటిఫికేషన్ కావాలంటే నా టెలిగ్రామ్ డిఫెన్స్ ICTA టెలిగ్రామ్లో
మీకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. సో ఎవరైతే చూస్తున్నారో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ వాళ్ళు చాలా పెద్ద పని ఏమి ఉండదు, ఓన్లీ జిరాక్సింగ్, మెయిలింగ్, ఎంట్రీ ఉంటాయి అలాంటివన్నీ చిన్నవి. సో ఈ విధమైన ఫోటోగ్రాఫ్ అనేది మీరు అటాచ్ చేసిన తర్వాత కింద ఫోటోగ్రాఫ్ యొక్క డేట్ అనేది వితిన్ దిస్ పీరియడ్ ఆఫ్ 3 monthsలో పెట్టడానికి ట్రై చేయండి. సిగ్నేచర్ కూడా మనకి విజిబిలిటీలో మంచిగా ఉండాలి. సో అంతే తమ్ముడు, చాలా ఈజీగా చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలాక్సేషన్ తీసుకుంటా అంటే సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ కానీ వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అండర్టేకింగ్ ఎక్సర్విస్మెన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కొన్ని చిన్న క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంటుంది. పోస్ట్ కూడా మంచిగా అప్లై చేయండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ని మంచి ఆడుతూ పాడుతూ చదువుకుంటూ మంచిగా మీరు సెటప్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీకు ఇది నచ్చినట్లయితే ఐ వాంట్ 1400 వీడియోల కన్నా పైన దీంట్లో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో మంచిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.